ఒకవేళ చెల్లని చెక్కులు గాని తీసుకుంటే పరిస్థితి ఏంది? చెల్లని చెక్కులు 2 రకాలుంటాయి. అవి ఏందంటే చూడండి. వాడకంలో లేని చెక్కులు, వాడకంలో గల చెక్కులు. మీరు గాని వాడకంలో గల చెక్కులు ఇచ్చి ఇన్‌సఫిషియంట్ తర్వాత టెక్నికల్ రీజన్‌తో చెక్ బౌన్స్ అయితే ప్రాబ్లం లేదు. మళ్ళీ రీసబ్మిట్ చేసి పాస్ అవుతుంది. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ చెల్లని చెక్కులు, అసలు వాడుకంలో లేని చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ అయితే ఇన్‌సఫిషియంట్ కారణం వల్ల ఫండ్స్ అంటే డబ్బులు లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయితే మాత్రము అది ఫ్రాడ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఎవరైతే ఇచ్చారో వారిపైన ఐపీసీ 406, ఐపీసీ 420 కింద కేసు బుక్ చేసి వారిని జైలుకు మరియు వారు ఇవ్వవలసిన డబ్బుకి డబుల్ పేమెంట్ కూడా తీసుకోగల ఛాన్స్ ఉంది.